దళిత వాడికి పట్టాలు, దళిత వాడికి పట్టాలు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. మొత్తం కంట్రీలో ఉన్నటువంటి అర్హులైన వారికి ఇంటి స్థలాలు, అర్హులైన వారికి ఇంటి స్థలాలు, నివాసం ఉన్న ఇండ్లకు ఇంటి పట్టాలు, నివాసం ఉన్న ఇండ్లకు ఇంటి పట్టాలు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. పేదల ఐక్యత, పేదల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం, నగిరి పట్టణం, నత్తం దళితవాడలో గత 35 సంవత్సరాలుగా దళితులు వాళ్ళ యొక్క స్తోమత ప్రకారం ఇల్లు కట్టుకొని కాయ కష్టం చేసి ఇల్లు కట్టుకొని జీవిస్తుంటా ఉంటే ప్రభుత్వం ఇంతవరకు కూడా వాళ్ళకి పట్టాలకు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. అందుకే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ కొత్తగా ప్రవేశపెట్టింది. ఆ జీవో ప్రకారం వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే దానికోసం ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఈ యొక్క వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి దళితులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో రాజకీయం మాట్లాడి వాళ్ళు ఇబ్బంది పెడితే భారత కమ్యూనిస్ట్ పార్టీగా వదిలే ప్రసక్తే లేదు. తప్పనిసరిగా వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఉన్నటువంటి 9వ వార్డులో ఉన్నటువంటి దళిత కుటుంబాలు 60 కుటుంబాలు 35 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటికీ ఇల్లులు కట్టుకొని నివాసం ఉన్నారు. కరెంటు బిల్లు ఉంది, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాం, వాటర్ బిల్లు వస్తూ ఉంది. అన్ని సౌకర్యాలు ప్రభుత్వం నుంచి కల్పించినప్పటికీ కూడా వాళ్ళకి ఇంటి పట్టాలు ఇవ్వడంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కుమ్మక్కయ్యి దళితులకు ఇంటి స్థలాలు పట్టాలు ఇవ్వకుండా ఈ రోజుటి వరకు కూడా పెండింగ్ పెడతా ఉన్నారు. ఖచ్చితంగా మేము ఈ జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరేది మేమే గొంతమ్మ కోరికలు అడగడం లేదు. అక్కడ ఉన్న నివాసం ఉన్నటువంటి వారికి ఇంటి పట్టాలు ఇవ్వండి. కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 30ని తీసుకొని రావడం జరిగింది. ఆ జీవో నెంబర్ 30 ప్రకారం అక్కడ నివాసం ఉన్న వాళ్ళకి 2019 ఆగస్టు 15వ తేదీ ముందు కట్ ఆఫ్ డేట్ పెట్టి వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఇంటి పట్టాలు ఇస్తామని ప్రభుత్వమే స్వచ్ఛందంగా జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో ప్రకారం ఫస్ట్ ఎలిజిబుల్ ఉన్నారంటే ఆ నగిరి మున్సిపాలిటీలో నత్తం కన్నిగా దళితులే ప్రధానంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంటి పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా అర్హులైన వారు ఉన్నారు, ఇంటి నిర్మించుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంటి స్థలాలు కూడా కేటాయించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ప్రకారం ప్రభుత్వాధికారులు స్పందించాలని దళితులని ఈ సందర్భంగా டிமாண்ட் చేస్తున్నాం. வீடு கட்டிட்டு பட்டா இல்லாமல் நாங்கள் எத்தனையோ வாட்டி போராடி இருக்கிறோம். எங்களுக்கு இது வரைக்கும் கூட பட்டா கொடுத்தது இல்லை. இன்றைக்கி கலெக்டர் ஆஃபீஸுக்கு வந்தக்கோசரம் எங்களுக்கு பட்டா கொடுக்குறேன்னு உறுதியாக இருக்குது. அதனால் இங்கே வந்திருக்கிற எல்லாருக்குமே நாங்கள் நன்றி தெரிவிக்கிறேன்.